ధర్నాలు, ర్యాలీలు, నిరాహార దీక్షలు, మానవహారాలు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల ఆందోళనలు నిర్వహిస్తారు. చివరికి పోరాటానికి మారుపేరుగా స్థిరపడిపోయారు. జాతీయ పార్టీలుగా దశాబ్దాలుగా అన్ని రాష్ట్రాల్లో అంతో ఇంతో ప్రభావాన్ని చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు కమ్యూనిస్టుల జాతీయ హోదాకి ముప్పు వచ్చింది. కమ్యూనిస్టు పార్టీల తీరుతెన్నులపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కమ్యూనిస్టు పార్టీలకు కాలం కలిసి రావడం లేదు. ఎన్నికల్లో ఓట్లు రాక సీట్లు గెలవలేకపోతున్నారు. పరిస్థితి క్రమంగా దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. ఇది మరీ అధ్వాన్న స్థితికి చేరి ఆ పార్టీల జాతీయ హోదాకి ముప్పు వచ్చింది. ఎలక్ట్ అయిన లెఫ్ట్ పార్టీలు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ రూల్ ప్రకారం జాతీయ పార్టీగా కొనసాగాలి అంటే 3 నిబంధనలు పాటించాలి. మొదటి నిబంధన ప్రకారం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో కనీసం 6% ఓట్లు ఆయా పార్టీలకు రావాలి. రెండో నిబంధన ప్రకారం 3 రాష్ట్రాల్లోని మొత్తం లోక్సభ స్థానాల్లో ఆ పార్టీకి 2% సీట్లు రావాలి. చివరి నిబంధన ప్రకారం కనీసం 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. ఈ 3 నిబంధనల్ని సంతృప్తిపరిచిన పార్టీలనే ఈసీ జాతీయ పార్టీగా గుర్తిస్తుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత సిపిఎం జాతీయ హోదా దక్కించుకుంటే సిపిఐ మాత్రం ఆ స్టేటస్ కోల్పోయింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం సిపిఐకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జాతీయ పార్టీ హోదా ఎందుకు రద్దు చేయరాదో వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఇచ్చిన నోటీసులకు సిపిఐ స్పందించాల్సి ఉంది. లోక్సభలో పార్టీకి ఒకే ఒక సీటు ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు పెద్దగా రాలేదు. దీంతో నిరాశ చెందిన నేతలు వచ్చే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు పథకాలు రూపొందిస్తున్నారు. రేపు 5 రాష్ట్రాలు కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దానిలో ఎత్తుగడలు మొన్న ఉప ఎన్నికలు జరిగినాయి. దానిలో ఉన్నటువంటి విశ్లేషణ దీన్ని దృష్టిలో పెట్టుకొని చేసే ఎజెండా ఒకటి. దాని చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు నోటీస్ ఇచ్చారు, దానికి రిప్లై ఇచ్చారు మా వాళ్ళు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఆలోచిస్తామని చెప్పారు. మాకు ఇంకొక రాష్ట్రంలో కానీ గుర్తింపు వస్తే మాకు గుర్తింపు పోదు. ఇప్పుడున్న వాటిలో ఇంకొక రాష్ట్రం అదనంగా రావాలి. అది వస్తే పోదు కాబట్టి దానికోసం ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ పోయింది అనుకోండి, అప్పుడు మనం చర్చిస్తారు. అప్పుడు ఎన్నికల కమిషన్ మా ఆర్గ్యుమెంట్ మాకు ఉంటుంది, మాట్లాడతాం. సిపిఎం పరిస్థితి వేరుగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో సిపిఎం దేశవ్యాప్తంగా పోటీ చేసింది. 9 లోక్సభ సీట్లను గెలుచుకుంది. లోక్సభకు స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన 2 ఎంపీలు సిపిఎంకి మద్దతిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘంకు అఫిడవిట్లను సమర్పించారు. దీంతో 11 సీట్లను సంపాదించుకున్నట్లయింది. జాతీయ పార్టీ హోదాను కోల్పోకుండా పార్టీ జాగ్రత్త పడింది. ఈసారి ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఇంతవరకు ఇప్పుడు ఆ ప్రమాదం ఏమీ లేదు. 11 పార్లమెంట్ సీట్లు గెలుచున్నాం. 9 సీట్లు పార్టీ గుర్తుపైన ఉన్నాయి. పార్టీ బలపరిచిన ఇండిపెండెంట్లు 2 తాము సిపిఎం గ్రూపులోనే ఉంటామని అఫిడవిట్లు కూడా ఇచ్చారు. కాబట్టి సిపిఎంకు సంబంధించినంత వరకు ఆ గుర్తింపు పోతుందనే ప్రమాదమేమీ లేదు. వామపక్షాలుగా ముఖ్యంగా సిపిఎం పార్టీగా రాబోయే కాలంలో బలోపేతం కావడానికి ఏం చేయాలి అనేది ఒక తీవ్రమైన అంతర్మథనం మాత్రం జరుగుతోంది. ఇటీవల జరిగిన పార్టీ కేంద్ర కమిటీలో కూడా ఇప్పటి వరకు గత 25 సంవత్సరాలుగా మనం అనుసరించినటువంటి రాజకీయ విధానాన్ని సమీక్ష చేయాలని, కమ్యూనిస్ట్ ఉద్యమం క్రమంగా బలహీనపడుతుండడాన్ని లోతుగా అధ్యయనం చేయాలని, దీని కారణాలని కనుగొని వాటిని సరి చేసుకునే దానికి దృఢంగా పూనుకోవాలనేదే మా నిర్ణయం. ఇప్పటికిప్పుడు సిపిఎం, సిపిఐల జాతీయ హోదాకు ఇబ్బందులు లేకపోయినా జాగ్రత్త పడుకుంటే భవిష్యత్తులో మాత్రం తిప్పలు తప్పేలా లేవు. సిపిఎం పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉన్నా రానున్న కాలంలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రాంతీయ పార్టీగా మారిపోయే ప్రమాదమూ ఉంది. సిపిఐకి మాత్రం వచ్చే ఎన్నికల్లో తాడో బేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ప్రజాక్షేత్రంలో ఒకప్పుడు ఓ